సో 1935-37 ఆర్బీఐ ఫస్ట్ గవర్నర్ సో అస్బ్రోన్ స్మిత్, ఇంగ్లాండ్ కంట్రీకి చెందినటువంటి 1935-37, బికాస్ దిట్ ఈస్ ది బిఫోర్ ది ప్రీ ఇండిపెండెన్స్, అంటే మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్స్ ఆర్ ది రూలింగ్ ఎవర్ కంట్రీ కాబట్టి అప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఎవరున్నారంటే అస్బ్రోన్ స్మిత్. ఇది కూడా ఎగ్జామ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. హూ ఇస్ ది ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? అస్బోర్న్ స్మిత్ అని మనం చెప్పాలి. ఏ కంట్రీ కంటే ఇంగ్లాండ్ కంట్రీ. దెన్ 1937-43 ఆర్బీఐ సెకండ్ గవర్నర్ జేమ్స్ టైలర్, ఇతను కూడా ఇంగ్లాండ్ కంట్రీకి చెందినవారు. ఏ కంట్రీ అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మన దేశాన్ని రూల్ చేశారు? బ్రిటిషర్స్ మీన్స్ ఇంగ్లాండ్ కంట్రీకి చెందినటువంటి వాళ్ళే ఉన్నారు ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్బీఐ గవర్నర్స్. 43-49 ఆర్బీఐ థర్డ్ గవర్నర్ ఫస్ట్ ఇండియన్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 43-49 ఆర్బీఐ థర్డ్ గవర్నర్ ఫస్ట్ గవర్నర్ అంటే ఎస్డి దేశ్ముఖ్. ఇది కూడా ఒక ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. 22nd ఆర్బీఐ గవర్నర్ లిస్ట్ చాలా పెద్ద ఉంది, నేను షార్ట్ కట్ చేశాను. 22nd ఆర్బీఐ గవర్నర్ అంటే దువ్వూరి సుబ్బారావు. మన తెలుగు స్టేట్స్కి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి దువ్వూరి సుబ్బారావు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినాడు దువ్వూరి సుబ్బారావు. అండ్ 23rd ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ గోవిందరాజన్, రఘురామ్ రాజన్ అని కూడా షార్ట్ కట్గా అంటారు, రఘురామ్ రాజన్. అండ్ నెక్స్ట్ 24th గవర్నర్, సో 24th ఆర్బీఐ గవర్నరు ఉజిత్ పాటిల్. 25th గవర్నర్ సో శక్తికాంత దాస్. ఇతని టైం పీరియడ్ ఎప్పుడంటే అది మేబీ 2018 to 2023 వరకు 6 years 24 వరకు పనిచేయడం జరిగింది. ఐ థింక్ 24 వరకు ఇతను పనిచేయడం జరిగింది. 6 years టైంలో 6 years 18 నుంచి 6 years వరకు పనిచేశాడు ఇతను. సో హైయెస్ట్ కాలం పనిచేసినటువంటి శక్తికాంత దాస్ ఉన్నాడని చెప్పవచ్చు. అండ్ వాట్ ఈస్ ది ఫంక్షన్ ప్రజెంట్ ఎవరు ఉన్నారు అని మనం చూసినట్టయితే సంజయ్ మల్హోత్రా. సో హీ వాజ్ ది ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్.